ఎలక్ట్రల్ బాండ్స్ మీద రకరకాల కథనాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకే ఉంది, వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు, చందాని కూడా అవినీతి అనేటటువంటి సిచ్యుయేషన్లో నేను రోజు చెప్తాను ఉన్నాను. దానికి సంబంధించి మరింత డెప్త్గా పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. కొండని తవ్వి ఎలకను పట్టిన వైనం. గతం నుంచి వర్తమానంలోకి వద్దాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో మొదలైంది రాజకీయ పార్టీకి పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇవ్వడం. ఘనశ్యామ్ దాస్ బిర్లా, జీడీ బిర్లా గాంధీకి ఆర్థికంగా సహాయం చేశాడు. గాంధీ 1909లో రాసిన ద ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకంలో తనకు ఉదారంగా విరాళం ఇచ్చిన రతన్జీ జంషెడ్జీ గురించి ప్రస్తావించారు. రతన్జీ జంషెడ్జీ తనకు 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు గాంధీ. 1947 తర్వాత గాంధీ ఢిల్లీలోని 30 హజారీ రోడ్లో ఉన్న బిర్లా హౌస్లో ఉన్నారు. సరోజినీ నాయుడు గాంధీని పేదవాడుగా నిరాడంబరుగా చూడటానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ థర్డ్ క్లాస్లో ప్రయాణించేవాడు, కానీ దానికోసం మొత్తం ట్రైన్ని బుక్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆహారం కోసం ఏదో ఒక స్టేషన్లో ఆపేసి గాంధీతో పాటు అతని అనుచరులకు కూడా భోజనం పెట్టేది కాంగ్రెస్ పార్టీ. 1947లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బిర్లాలు, బజాజులు విరాళాలు ఇచ్చారు. ఫలితంగా హిందుస్థాన్ మోటార్స్కి చెందిన అంబాసిడర్ కార్లు ప్రభుత్వ అధికారిక వాహనాలు అయ్యాయి. 2014లో ఫ్రెంచ్ ఆటో దిగ్గజం పిగోట్ కొనే వరకు అది బిర్లాల చేతిలోనే ఉంది. 1982లో మారుతి సుజుకి మన దేశంలో అడుగుపెట్టిన అంబాసిడర్ కారు ఆధిపత్యం కొనసాగింది. ఇక బజాజ్ అయితే 1985 వరకు స్కూటర్లో ఆటో రిక్షా మార్కెట్ ఏకఛత్ర ఆధిపత్యంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అండతోనే కాదా. జమన్లాల్ బజాజ్ గాంధీతో ఉద్యమంలో పాల్గొన్నారని, స్కూటర్లో ఆటో రిక్షా రంగంలో వేరే ఎవరికి అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. లైసెన్స్ రాజకాలంలో వేరే ఎవరికి స్కూటర్లు, ఆటో రిక్షాలు తయారు చేయడానికి వీలు లేకుండా జమన్లాల్ బజాజ్ నెహ్రూ గాంధీల దగ్గర లాబింగ్ చేశాడు. ఆటో రిక్షా కొని నడపాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే బజాజ్ ఆటో దొరుకుతుంది. మళ్ళీ కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీల సభ్యత్వం తీసుకోవాలి సదరు ఆటో డ్రైవర్. ఇక బజాజ్ స్కూటర్ అయితే బుక్ చేసుకోవాలి, అది 6 నెలల్లో లేదా సంవత్సరం పట్టేది డెలివరీ ఇవ్వడానికి. అదే కాంగ్రెస్ ఎంపీ సిఫార్సు ఉంటే నెల రోజుల్లోపే డెలివరీ ఉండేది. బజాజ్ స్కూటర్ కొనాలి అంటే డాలర్ల రూపంలో చెల్లిస్తే వెంటనే డెలివరీ ఉండేది. అందుకే ఎవరన్నా అమెరికా నుండి వచ్చిన వాళ్ళ దగ్గర డాలర్ల కోసం దేబరించేవాళ్ళు బజాజ్ స్కూటర్ కొనడానికి. డిమాండ్ ఉన్న వేరే దారి లేదు. ఎందుకు ఉత్పత్తి పెంచకుండా కృత్రిమ కొరత సృష్టించారు? అవి కొనాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీని ఆశ్రయించాలి. ఇక సినిమా రంగం, ముడి ఫిల్మ్. చాలామందికి విషయం గురించి తెలియకపోవచ్చు. అప్పట్లో సినీ నెగిటివ్ ఫిల్మ్ కొనాలి అంటే 1,00,000 అనుమతులు కావాలి. సదరు నిర్మాత స్క్రిప్ట్లో కాంగ్రెస్ వ్యతిరేక అంశాలు లేవని హామీ ఇవ్వాలి. అప్పుడే ముడి ఫిల్మ్ దొరుకుతుంది. మరీ షార్టేజ్ ఉంటే కాంగ్రెస్ ఎంపీ సిఫార్సు చేస్తే ముడి ఫిల్మ్ దొరికేది, అది కండిషన్స్తో మాత్రమే. కండిషన్ ఏంటంటే సినిమాలో గాంధీ, నెహ్రూ ప్రస్తావన ఉండాలి. అందుకే పాత సినిమాల్లో నాయక స్టేజీ మీద నృత్య ప్రదర్శన పేరుతో దేశభక్తి నృత్య రూపకం ఉండేది. దానిలో గాంధీ, నెహ్రూల భజన ఉండేది. 1948లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్లో భారత హైకమిషనర్గా ఉన్న వికే కృష్ణమేనన్ ప్రోటోకాల్ని పాటించకుండా విల్లీస్ జీపుల కొనుగోలు ఒప్పందం మీద సంతకం చేశాడు. అప్పట్లో ఒప్పందం విలువ 80 లక్షలు. ఏంటి 80 లక్షలేనా అని పెదవిర్చకండి. అప్పట్లో ఒక డాలర్కి ₹1 మార్కం విలువ ఉండేది. ఆ ఒప్పందం మీద ఎంత శాతం ముడుపులు ముట్టాయో తెలియదు, కానీ పార్టీ ఫండ్ కావాలి కదా. సంప్రదాయని సుబ్బిని శుద్ధపోసని 1957లో అప్పటి పార్లమెంట్లో పెద్ద రభస జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ ఒత్తిడి చేయడంతో ఎల్ఐసి కలకత్తాకి చెందిన పారిశ్రామికవేత్త ముంద్రాకి చెందిన పనికిరాని షేర్లు 1.2 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్లు కొన్నది. దీని మీద అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చింది కాబట్టి, మెజారిటీ ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. ముంద్రా నుండి పార్టీ ఫండ్ ఎంత ముట్టు ఉంటుంది? ఇప్పటి విలువతో పోలిస్తే 9,000 కోట్ల రూపాయలు అవుతుంది. లేకపోతే రొనాల్డ్ రేవాల్డ్ అఫిడవిట్ నవంబర్ 15, 1984. రొనాల్డ్ రేవాల్డ్ హవాయి ద్వీపంలోని హోనలూలులో ఒక ఫైనాన్స్ కంపెనీ యజమాని. ఒకరోజు హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హాస్పిటల్లో చికిత్స తర్వాత బతికాడు. రెనాల్డ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? $1 మిలియన్ ఫ్రాడ్ చేశాడని కేసు పెట్టారు పోలీసులు. నిజానికి రెనాల్డ్ సిఐఏ ఏజెంట్. 1977 నుండి 83 వరకు తన ఫైనాన్స్ సంస్థ కేవలం సిఐఏ ఆపరేషన్స్ కోసమే హొనలూలులో పెట్టాడు. హవాయిలో ఉన్న సిఐఏ స్టేషన్తో సంబంధాలు ఉన్నాయి. సిఐఏ హవాయి స్టేషన్ చీఫ్తో నేరుగా మాట్లాడేవాడు రేవాల్డ్. రొనాల్డ్ రేవాల్డ్ అమెరికన్ ఫెడరల్ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఇలా పేర్కొన్నాడు: హొనలూలో తన ఫైనాన్స్ సంస్థ పెట్టింది కేవలం ఇండియాకి సిఐఏ నిధులు పంపించడానికి. సిఐఏ రాజీవ్ గాంధీ, రొనాల్డ్ రేవాల్డ్తో పాటు అతని సంస్థలో మరో 2 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు బిషప్ బాల్డ్విన్, సొన్నీ వాంగ్. డేవ్ బాల్డ్విన్ బిషప్ బాల్డ్విన్కి రాజీవ్ గాంధీ సన్నిహిత మిత్రుడైన సుఖ్చరణ్ సింగ్తో స్నేహం ఉంది. సుఖ్చరణ్ సింగ్ సహాయంతో ఆయుధ డీల్ గురించి రాజీవ్ గాంధీతో మాట్లాడే ఉద్దేశంతో ఇండియాలో ఒక ఫైనాన్స్ సంస్థ పెట్టాలని చూసి వెనక్కి తగ్గాడు. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్కి కావాల్సినటువంటి అవాక్స్, ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్తో పాటు హెలికాప్టర్లు కొనడానికి గాను సంప్రదింపులు జరుగుతున్న సమయంలో సిఐఏ $10 మిలియన్ రొనాల్డ్ రెనాల్డ్ సంస్థలో నకిలీ అకౌంట్లని ఓపెన్ చేసి వాటిలో డిపాజిట్ చేసింది. ఇక రాజీవ్ సన్నిహితుడైన సుఖచరణ్ సింగ్ సహాయంతో బిషప్ రాజీవ్ను పలుసార్లు కలిశాడు. ఆ తర్వాత రెనాల్డ్ సంస్థలోకి నకిలీ అకౌంట్ల నుండి డాలర్లు మాయమయ్యాయి. ఈ విషయం మీద FBI రొనాల్డ్ రేవాల్డ్ మీద కేసు పెట్టింది. తన మీద కేసు బుక్ అవగానే సిఐఏ తమకేం పట్టినట్టు వ్యవహరిస్తోందని అర్థం చేసుకున్న రొనాల్డ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సంస్థ నుండి మాయమైన $10 మిలియన్ విషయంలో కేవలం బిషప్ మరియు
సుఖ్చరణ్ సింగ్కి మాత్రమే సంబంధం ఉంది, కానీ అవి నా కంట్రోల్లో లేవని అఫిడవిట్లో పేర్కొన్నాడు. సిఐఏ మాత్రం రెనాల్డ్ సంస్థని కేవలం అడ్రస్ కోసం వాడుకున్నట్టు అంగీకరించింది. సుఖ్చరణ్ సింగ్కి ద్వంద్వ పౌరసత్వం ఉంది, అంటే కెనడాతో పాటు భారత పౌరసత్వం ఉంది. కెనడాలో రైల్వే కాంట్రాక్ట్ చేసేవాడు అప్పట్లో. మన దేశంలో ఏ ఆయుధాలు కొనబోతున్నదో దొడ్డిదారిని కాకుండా అధికార ఛానల్ ద్వారా సిఐకి తెలిసిపోయేది. అంటే అర్థం చేసుకోవచ్చు ముడుపుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారు. ఈ సంఘటన 1983-84 మధ్య జరిగింది. మరియు అప్పట్లో ఇండియా టుడే కవర్ చేసింది కూడా. అలాగే సో ఇవేమీ స్కాములు కావన్నమాట, క్విడ్ ప్రో కోలు కావన్నమాట. కానీ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించడానికి పార్లమెంటు బిల్లు పెట్టి దాన్ని చట్టబద్ధం చేయడం మాత్రం స్కామ్ అట. సుప్రీంకోర్టు విరాళాలు ఇచ్చిన వాళ్ళ వివరాలు బహిర్గతం చేయమని. విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు, కేవలం పేర్లు రహస్యంగా ఉంచారు. ఇది స్కామ్ ఎలా అవుతుంది? ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాక వాటిని ఆయా రాజకీయ పార్టీలు 15 రోజుల్లోపే వాడుకోవాలి. ఆ తర్వాత ప్రధానమంత్రి సహాయనిధికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అన్నింటికి వివరాలు ఉన్నప్పుడు స్కామ్ ఎలా అవుతుంది?